అందరికీ నమస్తే. హీలర్స్ అందరూ కూడాను నా ఆత్మబంధువులుగా అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. మీరు ఈ వీడియోలు చూసి వీటి ద్వారా జ్ఞానం పెంచుకుని మీరు మీ బంధువులకి అంటే ఆత్మబంధువులందరికీ కూడాను ఈ వీడియోలు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అయస్కాంతాలతోటి ఎలాగా మనం శరీరాన్ని అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి ఎలా చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. అయితే మనం చేస్తున్నటువంటి వైద్య విధానాలు ఇంగ్లీష్ వైద్య విధానాలు కావచ్చు, హోమియోపతి కావచ్చు, మీరు ఏ వైద్య విధానం అయితే చేస్తున్నారో ఆ వైద్య విధానాన్ని చేసుకుంటూ దీని కనుక చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాని వాటన్నిటిని పక్కన పెట్టేసి దీంతో మాత్రమే సర్వరోగాలు క్లియర్ అయిపోతాయని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈ అయస్కాంత విధానంలో ఈ మ్యాగ్నెట్ థెరపీ అనే ఈ విధానంలో తల దగ్గర నుంచి పాదాల వరకు ఉన్నటువంటి ప్రతి సమస్యని మనం బాగు చేసుకోవచ్చు. ఉదాహరణకి పెరాలసిస్, అలాగే కడ్డి సమస్యలు, అలాగే ఏ సమస్య అయినా పాదం దగ్గర వరకు ఎలాంటి సమస్య అయినా కానీ మనం బాగు చేసుకోవచ్చు. అది ఎలాగనేది మీకు స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. అయితే ఈ వీడియోలో మీరు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఈ మ్యాగ్నెట్స్ తప్పనిసరిగా ఒంటి మీద 30 నిమిషాలు మించి ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఫారిన్ బాడీ ఏదన్నా కనుక ఉంటే వాళ్ళు ఈ మ్యాగ్నెట్స్ వాడకూడదు. ఫారిన్ బాడీ అంటే పేస్ మేకర్ హార్ట్లో పెట్టచ్చు, అలాగే చేతులకి కాళ్ళకి రాడ్స్ పెడతారు, వాటి కావచ్చు. తర్వాత అప్పుడే కంట్లో గ్లోకోమా ఆపరేషన్లు ఏదైనా చేసి కనుక ఉంటే వాళ్ళు కావచ్చు. వీళ్ళు డైరెక్ట్గా మ్యాగ్నెట్స్ వాడకూడదు. కానీ మ్యాగ్నెట్ నుంచి తయారు చేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో దాంతో వాళ్ళు ఈ మ్యాగ్నెట్ థెరపీ చేసుకోవచ్చు. మనం స్టార్ట్ చేద్దాం. ఈ మ్యాగ్నెట్స్ 3 రకాలుగా దొరుకుతాయి. ఈ పెద్ద మ్యాగ్నెట్స్ని హై పవర్ అంటారు, ఈ 2 చిన్న మ్యాగ్నెట్స్ని మీడియం అంటారు, ఈ చిన్న మ్యాగ్నెట్స్ని ఈఎన్టీ మ్యాగ్నెట్స్ అంటారు. మీకు ఈ మ్యాగ్నెట్స్ ఆక్యుపంక్చర్ షాపులు కనుక మీకు తెలిస్తే ఆక్యుపంక్చర్ షాపుల్లో పర్చేజ్ చేసుకోవచ్చు, లేదా అమెజాను, ఫ్లిప్కార్ట్ వాటిల్లో కూడా ఇవి దొరుకుతాయి. ఓకే, సుమారుగా ఈ 3 కలిపి ఒక 800 నుంచి 1000 రూపాయల లోపులోనే మనకి లభ్యమవుతాయి. ఈ 3తోటే మనం అన్ని రకాల అనారోగ్య సమస్యలు మనం హీల్ చేసుకుంటాం. ఇప్పుడు స్టార్టింగు ఈ పెద్ద మ్యాగ్నెట్స్ వెన్నుముక్క, చేతులు, కాళ్ళకి ఉపయోగిస్తాం ఈ రెండిట్లని. అలాగే ఈ రెండిట్లని మీడియం నేను ఏదైతే కదిలిస్తానో ఈ మ్యాగ్నెట్స్ వీటిని ట్రంక్ అంటే ఈ మొండెం వరకు ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉపయోగిస్తాం. అలాగే ఈ ఈఎన్టీ అనే ఈ మ్యాగ్నెట్స్ తల వరకు ఉన్నటువంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ బ్లూ కలరు, రెడ్ కలరు ఇవి ఉన్నాయి కదా, వీటిల్లో కలర్ ప్రధానం కాదు. ఇది నార్త్, రెడ్ కలర్ నార్త్, బ్లూ కలర్ సౌత్. ఇక్కడ కూడా అంతే, రెడ్ కలర్ నార్త్, బ్లూ కలర్ సౌత్. అలాగే ఇక్కడ కూడా అంతే, రెడ్ కలర్ నార్త్, బ్లూ కలర్ సౌత్. వీటిని బేస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ తల దగ్గర నుంచి వద్దాం. తల దగ్గర నుంచి వచ్చినటువంటి సమస్యల్లో పెరాలసిస్ వచ్చిందనుకోండి, కుడివైపు పెరాలసిస్ కనుక వచ్చి ఉంటే ఎడమవైపు పెరాలసిస్ అంటే అర్థమైంది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని. ఈ క్లాట్ క్లియర్ అవడం కోసం ఈ ఎరుపు మ్యాగ్నెట్, ఎరుపు అనేదేమో తగ్గిస్తుంది, అంటే నార్త్ అనేది తగ్గిస్తుంది, సౌత్ అనేది పెంచుతుంది. బ్లడ్ క్లాట్ అయింది కాబట్టి ఈ క్లాట్ అయిన సుమారుగా ఈ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. 10 నుంచి 15 నిమిషాలు కనుక ఉంచితే ఆ బ్లడ్ క్లాట్ నెమ్మదిగా హీల్ అయిపోతుంది. అదంతా కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది 10 నుంచి 15 నిమిషాలు చేయాలి, అంతకుమించి చేయకూడదు. ఇలా కనుక మనం చేస్తూ ఉంటే బ్రెయిన్లో ఉన్న క్లాట్ హీల్ అవుతుంది. అయితే వీళ్ళకి చెయ్య, కాలు కూడా సమస్య వచ్చి ఉంటుంది. సో చేతులకి ఇది ఉపయోగించమని చెప్పాం కాబట్టి పైన
ఇలా మనం ఒక బెడ్ మీద ఇలా పడుకొని పైన ఇక్కడేమో రెడ్ కలర్ పెట్టాలి, ఇక్కడేమో అరచేతిలో బ్లూ కలర్ పెట్టాలి. ఇది ఒక పావు గంట ఉంచవచ్చు. తర్వాత ఒకసారి ఒక సెషన్లో ఒక మ్యాగ్నెట్స్ మనం పెట్టాము, ఒక 30 నిమిషాలు పెట్టాము అంటే మళ్ళీ సెషన్ ఇంకోసారి మనం జరగటానికి మధ్య సమయం కనీసం 10 గంటల సమయం తీసుకోవాలి. తర్వాత ఇది తలకి చెయ్యికి ఉదయం పెట్టేసాం, అలాగే తలకి కాలికి సాయంత్రం పెడతాం. సాయంత్రం అంటే ఈ ఎరుపు మ్యాగ్నెట్ ఏమో మనం బెడ్ మీద పడుకుంటే ఇలాగ ఏదైనా పిల్లో కానీ దుప్పటి కానీ ఏదైనా కానీ ఒకటి ఇలా పడిపోకుండా కిందకి ఇలా పెట్టి పాదం దగ్గర ఎప్పుడు పై భాగంలో రెడ్ పెడతాము, కింద భాగంలో బ్లూ కలర్ పెడతాం. ఈ బ్లూ కలర్ మీద పాదం నానించి ఇక్కడ రెడ్ మ్యాగ్నెట్ పెడతాం. ఓకే, తల దగ్గర ఒక పావు గంట, కాళ్ళ దగ్గర ఒక పావు గంట, ఇలాగ హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ఉదయం హాఫ్ అన్ అవర్, సాయంత్రం హాఫ్ అన్ అవర్. ఇలా రెగ్యులర్గా చేస్తే పెరాలసిస్ అనేది చాలా వేగంగా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ ప్రాబ్లం వచ్చేసరికి కంట్లో అన్నెసరీ ఎక్స్ట్రా గ్రోత్ ఏదైతే వచ్చిందో ఆ అన్నెసరీ అంటే కంట్లో శుక్లాలు కావచ్చు, తెలుపు మచ్చలు కావచ్చు, ఏదైనా కానీ ఇది ఈ రెడ్ కలర్ తగ్గిస్తుంది. కాబట్టి ఈ కన్ను మీద పావు గంట, ఈ కన్ను మీద పావు గంట ఇలా పెట్టుకుని పడుకుంటే సరిపోతుంది. మీరు ఇలా పడుకునే సమయంలో మీరు ఖచ్చితంగా నేలను టచ్ అయ్యి ఉండకూడదు, ఐరన్ మంచాల మీద పడుకోకూడదు. ఏదన్నా ఒక బెడ్ కానీ లేదంటే చెక్క మంచం మీద కానీ అలాంటి వాటి మీదే మీరు ఈ థెరపీస్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది ఇలాగో పావు గంట మీరు పెట్టారో కంట్లో ఉండేటువంటి అనారోగ్యాలన్నీ కూడా హీల్ అయిపోతాయి. నెక్స్ట్ కంప్యూటర్ ఎక్కువసేపు చూసి కళ్ళు నిస్తారంగా మారిపోతాయి, బాగా డ్రై ఐస్ అయిపోతాయి. ఈ డ్రై ఐస్ అయినప్పుడు కుడివైపు రెడ్ మ్యాగ్నెట్, ఇది వచ్చేసరికి బ్లూ మ్యాగ్నెట్ ఇలా పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు పడుకుంటే కనుక 10-15 నిమిషాల్లో మీకు ఆ కంట్లో ఉన్నటువంటి ఆ డ్రైనెస్ అంతా పోయి కళ్ళు చాలా నార్మల్ అవుతాయి. అలాగే టాన్సిల్స్, చిన్నపిల్లలకి టాన్సిల్స్ ఉంటాయి. ఈ టాన్సిల్స్కి చిన్నపిల్లలకి ఇలా పెట్టి రెడ్ కలర్ ఇక్కడ గౌద దగ్గర ఇలా పెట్టేసి ఇక్కడ ఏదన్నా దుప్పటి కానీ పిల్లో కానీ ఏదన్నా ఈ పడిపోకుండా జస్ట్ సపోర్ట్కి అలా పెట్టేసి ఒక అర్ధగంట సేపు కనుక ఉంచితే మీకు మొదటి అర్ధగంటలోనే టాన్సిల్స్ చాలా వరకు హీల్ అయిపోతాయి. చాలా వరకు అంటే కనీసం స్పాట్లో అయితే పక్కా గ్యారెంటీగా 20% గ్యారెంటీగా హీల్ అయిపోతాయి. అలా మీరు ఒక వారం 10 రోజులు కనుక పెడితే కంప్లీట్గా హీల్ అయిపోతాయి. నెక్స్ట్ పంటిలో ఏదన్నా సమస్య వచ్చి నొప్పి వస్తుంది, ఇది రెడ్ మ్యాగ్నెట్ ఎక్కడైతే పంటి పై భాగంలో అది రెడ్ మ్యాగ్నెట్ పెట్టాలి. అలా కాదు చిగుల్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఇదే పెట్టచ్చు. కాదు అక్కడ ఏదన్నా కండ పెరగాలి, మొత్తం కోసుకుపోయింది అనుకుంటే కనుక ఏ పంటి దగ్గర అయితే అలాగా కండ కోసుకుపోయి ఉన్నట్టుగా ఉందో అక్కడ ఈ బ్లూ మ్యాగ్నెట్ పెడితే అది హీల్ అవుతుంది. నెక్స్ట్ చెవి సమస్యలు, చెవిలో హోల్ పడిందా, ఇన్ఫెక్షన్ ఉందా? చెవిలో హోల్ పడింది అంటే బ్లూ మ్యాగ్నెట్ పెట్టాలి, ఈ చిన్నదే పెట్టాలి. చెవి పైన ఒక పావు గంట నుంచి 20 నిమిషాల సేపు ఉంచుకోవచ్చు. ఇది లేదు చెవిలో హోల్ పడింది అంటే ఇది చేసాము, చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుంటే ఈ రెడ్ కలర్ మ్యాగ్నెట్ పెట్టేసి 15 నుంచి 20 నిమిషాలు కనుక మనం పెట్టేసి ఉంచుతా రెగ్యులర్ అలా చేస్తూ ఉంటే చెవిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి చుండ్రు సమస్య అంటే డాండ్రఫ్ కానీ లేదంటే ఫేస్ మీద పింపుల్స్ కానీ లేదా ఫేస్ ఇలా జారిపోతున్నట్టు కానీ ఇలా గనక ఉన్నవాళ్ళు 1 లీటర్ నీటిలో కింద నార్త్ పైన నార్త్ ఇలా పెట్టి నైట్ పెట్టి తెల్లారి కనీసం ఒక 10 గంటల నుంచి 12 గంటల సేపు మనం ఈ వాటర్ ఎలాగే ఉంచితే నార్త్ మ్యాగ్నెట్ చార్జ్డ్ వాటర్ అవుతుంది. ఈ వాటర్ తోటి తలపైన క్లీన్ చేసుకుంటూ ఉంటే చుండ్రు తగ్గుతుంది. ఈ ఫేస్ కనుక కడుక్కుంటే ఫేస్ మీద ఉన్నటువంటి పింపుల్స్ పోతాయి. అలాగే స్కిన్ ఇలాగ డౌన్ అయ్యేది ఇలాగ స్టడీగా అవుతుంది. అలాగే కంట్లో కనుక ఇన్ఫెక్షన్ ఉంటే ఈ నార్త్ పెట్టినటువంటి ఈ వాటర్ తోటే కంట్లో కొంచెం వేసుకుంటూ ఉంటే కళ్ళు క్లీన్ అవుతాయి. అలాగే
లేడీస్కి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ నార్త్ వాటర్ తోటి హీల్ అవుతాయి. క్లీన్ చేసుకుంటే ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇవి కాక శరీరం మీద పులిపిర్లు ఉంటాయి, అంటే అన్నెసరీ ఎక్స్ట్రా గ్రోత్. శరీరం మీద పులిపిర్లు చాలామందికి తెలిసి ఉంటుంది కదా, చిన్న చిన్న పులిపిర్లు ఉంటాయి. ఆ పులిపిర్లు కూడా ఈ వాటర్ తోటి మనం క్లీన్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా మీకు ఒక వారం రోజుల్లోనే అవి బాగా చిన్నవి అయిపోయినట్టు ఉంటుంది. ఒక 20-25 డేస్లో కంప్లీట్గా అవి క్యూర్ అయిపోతాయి, అంటే అవి ఒంటి మీద ఉండవు. అలాగే ఫేస్ ఎప్పుడు కూడాను ఒక యంగ్ ఫేస్ లాగా ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ థెరపీ అనేది మన భూమి ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి ఈ థెరపీ ఉందని చెప్పాలి. అంటే అన్నిటికంటే ది బెస్ట్ పవర్ఫుల్ థెరపీ ఇది. ఎందుకంటే భూమాత మనకి ఎప్పుడు కూడాను నార్త్ సౌత్ అని 2 పోల్స్ తోటి చూస్తాము. ఇక్కడ మ్యాగ్నెట్స్ కూడా నార్త్ సౌత్ అని 2 పోల్స్ తోటి చూసి మనం వాటితోటే ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఇది న్యాచురల్ ట్రీట్మెంట్. ఇది ఎక్కువసేపు కనుక ఉంటే కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఎంతైతే సేపు చెప్తున్నానో అంతసేపు మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఓకే, ఈ వెన్నుముక సమస్యలు, చేతులు, కాళ్ళు అంటే జనరల్ ప్రాబ్లమ్స్, మేము ఎలాంటి అనారోగ్యాలు లేవు, జనరల్గా చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు మాకు ఎలాంటి అనారోగ్యాలు ఏం లేవు కానీ మ్యాగ్నెట్ థెరపీ వాడుకుందాము అనుకున్న వాళ్ళకి ఇలాగా వీపు 2 భుజాలకి మధ్యలో ఎరుపు కలర్ టచ్ అవ్వాలి. సీటు అడుగు భాగంలో అంటే వెన్నుపూస అడుగు భాగంలో బ్లూ కలర్ టచ్ అవ్వాలి. ఇలా 10 నిమిషాలు ఉండాలి. ఇలా 10 నిమిషాలు ఉన్న తర్వాత అలా వెన్నుముక మీద 10 నిమిషాలు పెట్టిన తర్వాత అరచేతుల్లో, కుడి అరచేతుల్లో స్కిన్కి టచ్ అయ్యే కలరే మనం మాట్లాడతాం. నార్త్ ఇటు సౌత్ ఇలాగా మనం కుర్చీ మీద పెట్టేసి ఇలా రిలాక్స్గా ఒక 10 నిమిషాలు ఉండొచ్చు. వెన్నుముక మీద 10 నిమిషాలు అయింది, ఇది 10 నిమిషాలు అయింది. ఇప్పుడు కాళ్ళు అడుగు భాగంలో ఇలాగా ఎరుపు ఇటు అంటే నార్త్, ఇది సౌత్ ఇలా పెట్టి ఇది ఒక 10 నిమిషాల నుంచి తీసేయచ్చు. అంటే అర్ధగంట సమయం కంప్లీట్ అయిపోయింది. ఇది రోజు చేస్తున్న శరీరం చాలా ఆరోగ్యంగా మారుతుంది. ఓకే, ఈ మ్యాగ్నెట్ థెరపీ అసలు ఎలా పనిచేస్తుంది శరీరం మీద అన్నదానికి ఏంటంటే, శరీరంలో రక్తం అనేది ఉంది, రక్తంలో ఐరన్ ఉంది. ఇప్పుడు మీ జనం మీ ఎదురుగా చాలా చల్లా చెదురుగా ఉన్నారు, వాళ్ళ మధ్యలోంచి మీరు వెళ్ళగలరా? పరిగెత్తుకుని వెళ్ళగలరా? వెళ్ళలేరు. కానీ వాళ్ళందరూ కూడాను ఒక ఆర్డర్లో ఉన్నారు, అప్పుడు చాలా ఈజీగా మీరు పరిగెట్టగలరు వాళ్ళ మధ్యలో నుంచి. ఎక్కడైనా శరీరం నొప్పి అంటే దాని అర్థం బ్లడ్ సర్క్యులేషన్ లోపం. అది ఏ నొప్పి అయినా సరే, నొప్పి అని వచ్చింది అంటే సర్క్యులేషన్ లోపం. సర్క్యులేషన్ ఎందుకు జరగట్లేదు? అక్కడ బ్లడ్ కణాలు వెళ్ళి అస్తవ్యస్తంగా పడిపోవటం వల్ల మీకు అక్కడికి ఫ్రీగా బ్లడ్ ఫ్లో అవ్వదు. ఎప్పుడైతే ఫ్రీగా బ్లడ్ ఫ్లో అవ్వదో ఆటోమేటిక్గా అక్కడ పెయిన్ వస్తుంది. ఈ మ్యాగ్నెట్ థెరపీ ద్వారా ఏం చేస్తున్నాము, బ్లడ్లో ఉన్నటువంటి ఐరన్ని మ్యాగ్నెట్స్ వేవ్స్ ఒక ఆర్డర్లో పెడతాయి. ఎప్పుడైతే ఆర్డర్లో పెట్టినాయో బ్లడ్ చాలా ఈజీగా ఫ్లో అవుతుంది. బ్లడ్ ఈజీగా ఫ్లో అయితే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ జరగంగానే నొప్పి అనేది ఆటోమేటిక్గా మాయమైపోతుంది. సో ఈ ప్రాసెస్లో మ్యాగ్నెట్ థెరపీ మనకి సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థైరాయిడ్ సమస్య ఉంది. థైరాయిడ్ సమస్య హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా? హైపర్ అంటే చాలా ఎక్కువగా వర్క్ చేస్తుంది, హైపో అంటే సరిగ్గా వర్క్ చేయట్లేదు, ఎక్కువగా పనిచేస్తుంది. తగ్గించాలంటే ఎరుపుది ఇలాగా థైరాయిడ్ మీద పెట్టేసి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉంచవచ్చు, తర్వాత తీసేయాలి. హైపో అంటే సరిగ్గా పని చేయట్లేదు అంటే ఈ బ్లూ కలర్ మ్యాగ్నెట్ తీసి అంటే సౌత్ ఈ థ్రోట్ మీద పెట్టచ్చు. నార్త్ సౌత్ అనే గుర్తుపెట్టుకోండి తప్ప కలర్స్ ప్రధానం కాదు. కలర్స్ మీకు నార్త్ ఏది సౌత్ ఏది అనుకుంటే ఓ చిన్న మ్యాగ్నెట్ నార్త్ సౌత్ అనేటువంటి గీసినటువంటి చిన్న మ్యాగ్నెట్ ఏదైనా తెప్పించుకొని దాంతో టెస్ట్ చేసుకోండి. అలాగే ఆస్తమా ప్రాబ్లం ఉంది అంటే ఇక్కడ మెత్తటి గుంట భాగం దగ్గర నుంచి వాయునాళం కిందకి వెళ్తుంటుంది, అది ఇలా క్లోజ్ అయిపోయి ఉంటుంది. వాయునాళం అనేది ఇలా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఈ క్లోజ్ అయి ఉన్నదాన్ని ఓపెన్ చేయాలి అంటే దానికి శక్తి కావాలి. కాబట్టి సౌత్ మ్యాగ్నెట్
అక్కడ కనుక మనం పెట్టేసి ఆ మెత్తడి గుంట భాగం దగ్గర ఒక పావు గంట నుంచి 20 నిమిషాల సేపు అలా గనక ఉంచితే అదంతా కూడాను ఫ్రీగా ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గుతుంది, అంటే ఆస్తమాకి తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే హార్ట్ ఎన్లార్జ్ అయింది అంటే తగ్గించాలి కాబట్టి ఈ నార్త్ ఈ హార్ట్ మీద పెట్టేసి ఉంచితే అది ఎన్లార్జ్ కాస్త తగ్గుతుంది. ఎంతసేపు పెట్టాలి? 15 నుంచి 20 నిమిషాలు, తర్వాత తీసేయాలి. లేదు హార్ట్లో హోల్ పడింది అనుకున్నప్పుడు ఈ సౌత్ మ్యాగ్నెట్ తీసుకొచ్చి దాని మీద పెట్టాలి. పెడితే హార్ట్లో హోలు నార్మల్ అవుతుంది. లేదు లివర్ ఎన్లార్జ్ అయింది, సేమ్ నార్త్ లివర్ మీద పెట్టాలి. నెక్స్ట్ కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే కుడివైపు రెడ్ కలర్ టచ్ చేసి ఎడమవైపు బ్లూ కలర్ టచ్ చేసి పెట్టాలి. ఇలా గనక పెడితే కిడ్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇందాక ఆస్తమాకి ఇది 10 నుంచి 15 నిమిషాలు పెట్టమని చెప్పాం కదా, ఇంకొక 15 నిమిషాలు ఈ 2 మ్యాగ్నెట్స్ కుడివైపు రెడ్ టచ్ అయ్యేటట్టుగాను, ఊపిరితిత్తులకి ఎడమవైపు బ్లూ టచ్ అయ్యేటట్టుగాను, ఇటు నార్త్ ఇటు సౌత్ 2 కనుక పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉంటే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది, ఊపిరితిత్తులు హీల్ అవుతాయి. ఇది కాక ఇప్పుడు మనం మోకాల నొప్పులు ఎలా తగ్గించుకోవాలో చూపిస్తున్నాను. బయట రెడ్ కలరు మోకాలకి, లోపల బ్లూ కలర్ పెట్టి ఒక పావు గంట సేపు ఉంచాలి. ఈ మోకాలకు కూడా మోకాల నొప్పి ఉంటే కనుక బయట రెడ్ లోపల బ్లూ కలరు పెట్టి ఇలా ఉంచాలి. ఇది ఒక పావు గంట సేపు. లేదు ఒక కాలే మోకాల నొప్పి ఉంది, ఇంకో కాలు లేదు అనుకుంటే కనుక ఇది బయట రెడ్ టచ్ చేసాం, లోపల బ్లూ కలర్ టచ్ చేసాం, పావు గంట సేపు ఉంచి పైన రెడ్ పెట్టి మోకాలు అడుగు భాగంలో బ్లూ కలర్ పెట్టుకోవాలి. మీరు ఇది పడుకుని పెట్టుకోవచ్చు. ఇది పడిపోకుండా ఉండడం కోసం మీరు ఏదన్నా టవల్ కానీ పిల్లో కానీ దుప్పటి కానీ ఏదన్నా ఉపయోగించుకుని పెట్టుకోవచ్చు. మీరు మంచం మీదే చేసుకోవాలి ఇది. ఓకే, ఈ మ్యాగ్నెట్స్ ఇలాగా పెట్టకూడదు, ఇలా పెట్టాలి. ఈ కనుపులు ఉన్న ఈ సాఫ్ట్గా ఉంది దాంతో సంబంధం లేదు, నార్త్ సౌత్ అనేది మనకి ఇంపార్టెంట్. అలాగే మ్యాగ్నెట్స్ ఇలా తీయకూడదు, ఇలా పెట్టాము ఇలాగే తీయాలి, చాలా ఈజీగా ఉంటుంది అది. అందరికీ నమస్తే. ఈ మ్యాగ్నెట్ థెరపీ అయస్కాంత చికిత్స అనేది ఏదైతే ఉందో ఇంకా దీంట్లో చాలా సబ్జెక్ట్ ఉంది. అలాగే మీకు ఎవరికైనా కానీ ఏదన్నా ఈ మ్యాగ్నెట్స్ తీసుకుని వీటితోటి ఎలాగ మనం పరిష్కరించుకోవచ్చు అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన నా నెంబర్ కనబడుతుంది, దానికి మీరు వాట్సాప్ చేయొచ్చు, వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ మ్యాగ్నెట్స్ తోటి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు, ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త ఏమంటే మ్యాగ్నెట్స్ ఎప్పుడు కూడాను మన ఒంటి మీద 30 నిమిషాలే ఉండాలి. తర్వాత మనం మన ఇంట్లోనే ఏదో ఒక గదిలో ఏదో ఒక మూలన అక్కడికి వెళ్ళి 2 నిమిషాల మించి కూడా ఉండం మనం. అలాంటి ప్లేస్లోనే మ్యాగ్నెట్స్ పెట్టుకోవాలి తప్ప మనం పడుకునే కిందో ఇంకోటో ఇలా మ్యాగ్నెట్స్ మన దగ్గరలో ఉండకూడదు. ఉంటే అది చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి గమనిక. దీన్ని అందరూ పాటించి మీరు ఆరోగ్యాన్ని పొందుతారని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే.